హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వాల్. ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని 10వ భాగం. తను కిందకు వెళ్ళేసరికి కిచెన్లో ఒక్క మెయిడ్ కూడా లేకుండా దక్ష మాత్రమే ఆలోచనల మధ్య దోశ బ్యాటర్ మిక్స్ చేస్తూ గ్యాస్ ఆన్ చేయటానికి లైటర్ తీసుకుంది. అది చూసిన రుద్ర కంగారుగా డెవిల్ అని ఆగు అని అంటూ అరుస్తూ పరుగున లోపలికి వెళ్ళి తను లైటర్ ఆన్ చేసే లోపే ఆ లైటర్ని పక్కకి విసిరేసి గ్యాస్ ఆఫ్ చేసి కింద ఉన్న గ్యాస్ లింక్ కూడా ఆఫ్ చేసి, నీకేమైనా మెంటలా డెవిల్? ఇంతలా గ్యాస్ లీక్ అవుతుందని వాసనతో అర్థమవుతూ ఉంటే నువ్వు మాత్రం పట్టించుకోకుండా లైటర్ ఆన్ చేస్తావేంటి అని అరుస్తూ తన భుజాలు పట్టుకొని కుదిపేస్తూ ఉన్నాడు. ఆ అరుపులకి లోపలికి పరుగున వచ్చిన మేడ్స్ని రుద్రాక్ష్ చాలా కోపంగా చూస్తూ, ఎక్కడ చచ్చారు మీరందరూ, బయటికి ఎందుకు వెళ్ళారు అని అరుస్తుంటే, అది సార్ అని మెయిడ్స్ తడబడుతూ ఉంటే రుద్రాక్ష్ వాళ్ళని చాలా షార్ప్గా చూస్తూ, ఇంకొకసారి ఇలాంటివి జరగకూడదు, టిఫిన్ రెడీ చేయండి అని అంటూ బిక్క చచ్చిపోయిన దక్ష చేతిని పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయాడు. ఇదంతా లైవ్లో చూస్తున్న ఒక వ్యక్తి ఆవేశంగా పిడికిలి బిగిస్తూ, ఎన్ని రోజులు ఆ అమ్మాయిని కాపాడుకుంటావో నేను చూస్తాను రుద్ర, ఎక్కువ రోజులు తనని నా నుంచి కాపాడలేవు నువ్వు అని అనుకున్నాడు. దక్షని తన రూమ్లోకి తీసుకువెళ్ళిన రుద్రాక్ష విసురుగా తనని విసిరేయగానే దక్ష వెళ్ళి కింద పడి అదే బిక్క మొహంతో రుద్రాక్ష వైపు చూస్తుంటే రుద్రాక్ష ఆవేశంగా పిడికిలు బిగించి అటు ఇటు తిరుగుతూ, మైండ్ కానీ పని చేయటం లేదా డెవిల్, నీకు ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఒక్క క్షణం నేను రావటం లేట్ అయ్యి ఉంటే ఏం జరిగేదో తెలుస్తుందా నీకు అని అరుస్తూ ఉంటే దక్ష భయంగా, నేను చూసుకోలేదు రాక్షస్, ఇంకొకసారి ఇలా జరగదు, నేను పొరపాటున గ్యాస్ ఆన్ చేస్తుంటే చచ్చిపోయే వాళ్ళం అందరం అని అంటే, అందరమేమో కానీ నువ్వైతే ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేదానివి అని అన్నాడు రుద్రాక్ష చాలా కోపంగా. కానీ రాక్షస్, నువ్వెలా అంత సడన్గా వచ్చావు కిచెన్లోకి అని దక్ష అనుమానంగా అడుగుతూ పైకి లేచి నిలబడగానే రుద్రాక్ష్ ముందు కొంచెం తడబడిన తర్వాత గంభీరంగా మొహం పెట్టుకొని, అదంతా నీకు అనవసరం, ఒక్క పని చెప్పినా సరిగా చేయలేకపోతున్నావు, కనీసం రూమ్ సైడ్ క్లీన్ చేశావా? నేను ఇలా చూస్తుంటే నాకు నిన్ను చంపేయాలనిపిస్తుంది అని అరుస్తుంటే దక్ష విరక్తిగా నవ్వుతూ, చేస్తాను రాక్షస్, కానీ ఒక్కసారి నన్ను మా తమ్ముడి దగ్గరికి తీసుకువెళ్తావా? వాడిని చూడక 2 రోజులు అవుతుంది అని అడిగింది. కుదరదు, నువ్వు ఈ ఇంటిని దాటి ఒక్క అడుగు కూడా బయట పెట్టడానికి ఒప్పుకోను నేను, గుర్తుంచుకో, నన్ను దాటి ఒక్క అడుగు బయట పెట్టావంటే నీ శవాన్ని చూస్తావు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు రుద్రాక్ష్. అప్పటికే దక్ష మెంటల్గా శ్రీధర్ చనిపోవటానికి తనే కారణమని ఫిక్స్ అయిపోయి ఉండటంతో సరే అన్నట్టు తల ఊపి రుద్రాక్ష చెప్పిన పని చేయటానికి వెళ్తుంటే రుద్రాక్ష అసహనంగా వెళ్తున్న దక్ష వైపే చూస్తూ, దీనిని నా చేతులతో నేనే స్వయంగా చంపాలి, వేరే ఎవరో కాదు అనుకుంటూ ఎవరికో కాల్ చేసి దాదాపు గంటపాటు ఫోన్లోనే గొడవపడి కాల్ కట్ చేసి తల పట్టుకొని బెడ్ మీద కూర్చున్నాడు. ఇంతలో బయట ఒక వయసు పైబడిన మెయిడ్ లోపలికి వస్తూ, రుద్రబాబు టిఫిన్ రెడీ అయ్యిందిరా అని అంటే, ఆగు రామయ్య తాత అంటూ గంభీరంగా పిలిచాడు రుద్రాక్ష్. పోలీస్ స్టేషన్ బయట వెయిట్ చేస్తూ ఉన్న మంజునాథ్ గారికి లాయర్ నుంచి కాల్ వచ్చింది. ఇక నేను మీ వైపు మాట్లాడలేను, మిమ్మల్ని రుద్రాక్ష వదిలేశాడంట కదా, కాబట్టి మీతో నాకు పని లేదు అని కాల్ కట్ చేయటంతో మంజునాథ్ గారు ఆవేశంగా ఈసారి మంజుల గారి ఫోన్ని కూడా సర్వనాశనం చేసి ప్రతి ఒక్కటి ఎదురు దెబ్బే తగులుతుంది అని అరుస్తూ ఉంటే మంజుల గారు కంగారుగా, ఏమైందండి అని అడిగారు. ఏమైందేంటి, వాడు ఆ రుద్రాక్ష్ గాడు ప్రతి దాంట్లో నాకు అడ్డు తగులుతున్నాడు, ఇన్ని రోజులు వాడు ఒక వానపాము అనుకున్నాను, కానీ నాగుపాముల నా మీదే పగబడతాడని ఊహించలేదు, అసలు వాడి మెదడులో ఇంత ఆలోచన ఉందని అనుకోలేదు,
లోపల నా కూతురు కటకటాల వెనక ఉంటే బయట నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాను. కుదరదు, ఇలా ఉండకూడదు అని ఆయన తన కాంటాక్ట్ కోసం బయటికి వెళ్తూ, నువ్వు మనం ఇంతకు ముందు తీసుకున్న ఫ్లాట్కి వెళ్ళు, నేను ఎలా అయినా సమీక్షని తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. మంజుల గారు ఏడుస్తూనే ఆటో ఆపుకొని వాళ్ళు కొనుక్కున్న ఫ్లాట్కి వెళ్ళిపోతే మంజునాథ్ గారు మరో ఆటో ఆపుకొని ఆయనకి ఉన్న పెద్ద పెద్ద కాంటాక్ట్స్ని కలవటానికి బయలుదేరారు. అలా ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళగానే సడన్గా ఆటోకి ఎదురుగా ఒక బ్లాక్ కలర్ ఇనోవా ఆగటం, ఆ ఇనోవాలో నుంచి ముసుగు వేసుకున్న వ్యక్తులు దిగటం, వాళ్ళు మంజునాథ్ గారిని బలవంతంగా దించటం, మంజునాథ్ గారిని ఎక్కించటం. ఇన్నోవా స్టార్ట్ చేయటానికి ముందే ఆటో డ్రైవర్కి కొంత మనీ ఇచ్చి ఈ విషయం ఎవరికి తెలియకూడదని వార్నింగ్ ఇవ్వటం, మంజునాథ్ గారిని వాళ్ళు తీసుకువెళ్ళిపోవటం 10 నిమిషాల్లో జరిగిపోయింది. ఈ 10 నిమిషాల్లోనే గింజుకున్న మంజునాథ్ గారుకి మత్తు మందు కూడా ఇచ్చేశారు వాళ్ళు. రుద్రాక్ష్ పైకి లేచి, ఎందుకు తాత తనకి హెల్ప్ చేస్తున్నావు? నువ్వు చేసిన దానివల్ల ఏం జరిగేదో ఆలోచించావా అని అడిగితే రామయ్య తాత కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు రుద్రబాబు? నాకేం అర్థం కావట్లేదు అని అడిగారు. నటించద్దు రామయ్య తాత, నాకు తెలుసు నువ్వు తప్ప ఈ ఇంట్లో ఎవరు తనకి హెల్ప్ చేయలేరని. ఎందుకు ఇలా చేశావు తాత? ఒక్కసారి కూడా ఆలోచించలేదా ఇలా చేయటం వలన నేను కూడా చనిపోతానేమో అని అనగానే రామయ్య తాత చిన్నగా నవ్వుతూ, నీ ప్రాణం గురించి నేను ఆలోచించిన రుద్రబాబు అని అడిగారు. మరి ఎందుకు తాత ఇలా చేశావు అని రుద్ర కోపంగా అడుగుతుంటే, అది నీకు తెలుసు, నాకు తెలుసు బాబు, ఇంకెందుకు అడగటం చెప్పు అని రామయ్య తాత అక్కడి నుంచి వెళ్ళిపోతే రుద్ర అసహనంగా తల పట్టుకొని బెడ్ మీద కూర్చున్నాడు. ఇక హాల్ క్లీన్ చేస్తున్న దక్ష, నిజంగానే నేను ఏమరపాటుగా ఉంటున్నానా? లేదు, ఇలా ఉండకూడదు. పొరపాటున రాక్షసి రావటం లేట్ అయ్యుంటే అందరి ప్రాణాలని తీసేసేదాన్ని నేను అని కన్నీళ్లతో అనుకుంటూ, శ్రీధ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? నా మీద కేసు ఫైల్ చేయాల్సింది కదా, కనీసం నన్ను నిలదీసి ఉండాల్సింది కదా, అలా చేయలేదు. తనంతట తానుగా తప్పు చేసిన దానిలా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? తను అలా చేసి ఉండకపోతే ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదేమో. మహా అయితే జైలుకి వెళ్ళుండేదానిని, కానీ ఈ గిల్టీ ఫీలింగ్ మోసేదానిని కాదు, తప్పించుకునేదాన్ని అని అనుకుంటూ అన్నీ క్లీన్ చేస్తూనే గడిపేస్తూ ఉండిపోయింది. అలా రుద్రాక్ష స్థాపించిన జ్యూస్ 1 గంట సేపు తనని నిలబడనిచ్చాయి. అంతే, గంటలో హాల్, కిచెన్, ఒక రూమ్ క్లీన్ చేసింది. కానీ ఇంకా చాలా రూమ్స్ ఉండటంతో కళ్ళు తిరుగుతూ ఉంటే నిదానంగా మెట్లెక్కుతూ మరీ కళ్ళు తిరిగిపోతున్నాయి. తినకపోవటం వలన, నిన్న రాత్రి జరిగిన దాని వలన కూడా అయ్యుండొచ్చు అని అనుకొని రాత్రి జరిగింది మరోసారి గుర్తుకు వచ్చి కొంచెం బాధ, కొంచెం అయోమయంలో పడిపోయి, నిన్న ఏం జరిగిందో సరిగా అర్థం కావట్లేదు, కానీ జరగలేదు అన్నట్టే అనిపిస్తుంది. ఏదైనా జరిగితే రాక్షస్ జరిగిందనే చెప్తాడు, కానీ జరగలేదని చెప్పడు. అయినా అటువంటి పరిస్థితుల్లో ఏ మగాడైనా ఆడదాన్ని వదిలేస్తాడా? అంతా అయిపోయి ఉంటుంది అని అనుకుంటూ ఒక స్టైర్ ఎక్కేసరికి కళ్ళు బాగా తిరుగుతుంటే ఒక చేతితో రైలింగ్ పట్టుకొని మరో చేతితో తల పట్టుకొని అప్పుడే బయటికి వచ్చిన రుద్రాక్ష దక్షని చూసి తల విదిలించి, ఇది దీని పనులు అని అనుకుంటూ మెట్లు దిగుతూ నిదానంగా కిందకు వచ్చి తను కింద పడేలోపు దక్షని పట్టుకొని, దీనిని మోయటమే నాకు పని అయిపోతుంది అని అనుకుంటూ
దక్షని ఎత్తుకొని కిందకి తీసుకువెళ్లి సోఫాలో పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేశాడు రుద్రాక్ష్. ఇంకా ఆలస్యం చేస్తే డీహైడ్రేషన్ పెరిగిపోతుందేమోనని డాక్టర్ వచ్చి దక్షని టెస్ట్ చేసి చాలా నీరసంగా ఉంది, ఫుడ్ కూడా ఏమీ తీసుకున్నట్టు అనిపించటం లేదు, సెలైన్ పెట్టాల్సిందే అంటూ తనని కింద ఉన్న గెస్ట్ రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి సెలైన్ పెట్టాక బలంగా ఉండే ఫుడ్ తినిపించండి అని తన మెడ మీద ఆ పంటి గుర్తులు చూస్తూ ఇవి అని అడిగితే తన మీద ఏమైనా రేప్ అటెంప్ట్ జరిగిందా, బాగా స్ట్రెస్ అయినట్టుంది, దానివల్ల కూడా ఇలా జరిగుండొచ్చు అని అన్నాడు. లేదు డాక్టర్, తను నా మనిషి, తన మీద ఎటువంటి రేప్ అటెంప్ట్ జరగలేదు, నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటాను అని అన్నాడు రుద్రాక్ష్ మాటలకి డాక్టర్ ఆశ్చర్యపోయి, ఏం మాట్లాడుతున్నావు రుద్రాక్ష్, నువ్వు ఒక అమ్మాయిని అని ఆశ్చర్యపోతుంటే, అంతా ఆశ్చర్యపోకండి డాక్టర్, కాలం ఎవరినైనా మార్చేస్తుంది, నన్ను కూడా మార్చేసింది అని సీరియస్గా చెప్పి, ఇక మీరు వెళ్ళండి డాక్టర్ అని డాక్టర్ని పంపించేశాడు రుద్రాక్ష్. ఆ డాక్టర్ రుద్రాక్ష్ ఫ్యామిలీ డాక్టర్ కావటం వలన అతనుకి రుద్రాక్ష్ ఫ్యామిలీలో జరిగినవి చాలా వరకు తెలుసు. డాక్టర్ వెళ్ళిపోయాక రుద్రాక్ష అక్కడే ఉన్న చైర్ లాక్కొని బెడ్ పక్కన వేసుకుని దక్ష మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు. అరగంట తర్వాత ఆ గది వైపు అడుగులు పడుతున్నట్టు అనిపించటంతో తల తిప్పి చూసిన రుద్రాక్షకి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆవేశంతో ఊగిపోతూ, వచ్చావా నువ్వు అని అడుగుతూ పెద్ద పెద్ద అడుగులతో డోర్ వరకు వెళ్ళటంతో పాటు అతనిని బయటికి తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేసి, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు అని అరిచాడు. నీకు తెలుసు కదా నేనెందుకు చేస్తున్నాను అని అతని సైడ్ స్మైల్ ఇవ్వగానే, ఇది మంచిది కాదు శ్రీ అని అన్నాడు రుద్రాక్ష్. నువ్వు చేసేదే మంచిది కాదు రుద్ర, అస్సలు మంచిది కాదు, నువ్వు చేసేది ఏది నాకు నచ్చటం లేదు అని ఒక్కసారిగా ఆవేశంగా మారిపోయి రుద్రాక్ష్ కాలర్ పట్టుకున్నాడు శ్రీ అలియా శ్రీహార్ష్. రుద్రాక్ష్ కూడా ఏమీ మాట్లాడకుండా, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నీకు తెలియాల్సిన అవసరం లేదు, తను నాది, తన మీద నాకు మాత్రమే హక్కుంది, నీకు కాదు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే చూస్తూ ఊరుకోను శ్రీ, గుర్తుంచుకో అని అరిచాడు రుద్రాక్ష్ ఎర్రబడిన కళ్ళతో. అదంతా చూస్తూ ఉన్న మెయిడ్స్ కొంచెం భయంగా చూస్తూ ఉంటే రామయ్య తాత కంగారుగా మెయిడ్స్ అందరినీ బయటికి పంపించి శ్రీ రుద్రాక్ష్ మధ్యలో చేరి, మీరిద్దరూ ఆపుతారా, చిన్నపిల్లల్లా గొడవ పడుతున్నారు అని వాళ్ళిద్దరినీ విడదీసి, శ్రీబాబు నువ్వేంటి ఇలా వచ్చావు అని అడిగాడు. రామయ్య తాత అని ఆయనని హత్తుకొని చెవిలో థ్యాంక్ యూ తాత అని చెప్తే రామయ్య తాత తన భుజం తట్టి రుద్రాక్ష వైపు చూశాడు. అప్పటికే రుద్రాక్ష కోపంగా ఇద్దరి వైపు చూస్తూ ఉండటంతో రామయ్య తాత శ్రీని వదిలేసి, శ్రీబాబుతో నువ్వు ఇలానేనా బాబు ప్రవర్తించేది అని అడిగాడు. ఇంకెలా ప్రవర్తించాలో నాకు తెలియటం లేదు తాత, నువ్వు చెప్పు ఎలా ప్రవర్తించాలో అని రుద్రాక్ష్ చేతులు కట్టుకొని అడుగుతుంటే రామయ్య తాత విసుగ్గా, ఇదంతా ఆ అమ్మాయి వల్లే వచ్చింది బాబు, ఆ అమ్మాయిని పంపించి మీరిద్దరూ మునిపటిలా ఉండండి బాబు, మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను అని అన్నారు. అది కుదరదు అని ఇద్దరు ఒకేసారి అన్నారు. ఇంతలో లోపల నుంచి ఏదో పడిన సౌండ్ రావటంతో రుద్రాక్ష్ పరుగున లోపలికి వెళ్తే వెనకే చూడటానికి వెళ్ళాడు శ్రీ అసహనంగా. అక్కడ దక్షకి సెలైన్ అయిపోయేలోపే చేసిన ఇంజెక్షన్ వలన మెలకువ రావటంతో తన ఎక్కడ ఉందో అర్థం కాక హడావిడిగా సెలైన్ పీకేసి నిలబడింది. కానీ తల తిరిగినట్టు అనిపించటంతో దబ్బున కింద పడ్డది. ఆ సౌండ్కి రుద్రాక్ష్ గబగబా లోపలికి వచ్చి కింద పడిన దక్షిని విసుగ్గా చూస్తూ తనని పైకి లేపి బెడ్ మీద కూర్చోబెట్టి సెలైన్ పీకటం వలన బయటికి చిమ్మిన రక్తాన్ని చూస్తూ, ఇప్పుడు ఎందుకు ఇంత హడావిడిగా లేచి నిలబడుతున్నావు నువ్వు, నిన్నిక్కడ ఎవరైనా తరుముతున్నారా ఏంటి
అని అరుస్తూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి తన చేతిని డెటాల్తో క్లీన్ చేసి బ్యాండేజ్ వేశాక, తినకుండా ఎవరిని ఉద్ధరిద్దామనుకుంటున్నావు? ఇలా ప్రతిసారి పడి నేను ఒక రాక్షసుడినని నిరూపిద్దామనుకుంటున్నావా అని అరిస్తుంటే దక్ష పేలవంగా నవ్వుతూ, ఇది మీ ఇల్లు, మీ తిండి అన్న ఊహ వస్తున్న ప్రతిసారి నేను ఈ తిండికి అర్హత ఉన్నదాన్ని కాదేమో అనిపిస్తుంది నాకు. అందుకే తినాలని అనిపించటం లేదు. నువ్వు ఒక్కసారి నాకు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి మా తమ్ముణ్ణి కలిసి నా జాబ్కి రిజైన్ చేసేస్తాను. ఏ క్షణమైతే మీ అక్క నా వల్ల చనిపోయిందని చెప్పావా, ఆ క్షణమే నేను ఈ జాబ్కి అన్ఫిట్ అని అర్థమైపోయింది అని అంటున్నప్పుడే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు అంటూ శ్రీ చాలా కోపంగా లోపలికి వస్తూ, కనీసం ఇప్పటికైనా నీ గురించి నువ్వు తెలుసుకున్నావు. నీలాంటి వాళ్ళు జర్నలిజంలో ఉంటే ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో అనగానే దక్ష ఆ మాటలు తట్టుకోలేక కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆ మాటకి రుద్రాక్ష్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా, నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అండ్ తన అన్నది కూడా కరెక్టే, నువ్వు ఈ జాబ్కి అన్ఫిట్ అని సీరియస్గా అంటూ, కానీ నువ్వు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, నీ తమ్ముడి గురించి మర్చిపో. జీవితాంతం నువ్వు తనని చూడలేవు, నేను వదిలినప్పుడు తప్ప అని సీరియస్గా అంటుంటే శ్రీ వెటకారంగా నవ్వుతూ, అవునవును, వీడు వదిలేశాక కూడా నువ్వు జీవితంలో నీ తమ్ముడిని చూడలేవు అని అన్నాడు. శ్రీ ఎవరో తెలియక, మీరెవరో నాకు తెలియదు, కానీ మీ మాటలు మాత్రం నన్ను చాలా బాధ పెడుతున్నాయి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని బాధగా అడిగింది దక్ష. నేనెవరో నీకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నాకు బాగా తెలుసు. ఎంత బాగా అంటే అనుక్షణం నిన్నే గమనిస్తూ నీ వెనకే ఉంటూ ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండేంతలా అనగానే దక్ష షాక్తో కళ్ళు పెద్దవి చేసి, ఏంటి అంటూ అరిచింది. ఎందుకంత గట్టిగా అరుస్తావు? సౌండ్ పొల్యూషన్లా? నీకు ఆ గొంతు ఉందని నాకు బాగా తెలుసు. ఆ గొంతుని ఎంత బాగా వాడుతావో కూడా తెలుసు అని పిడికిలి బిగించి కసిగా అంటుంటే రుద్రాక్ష అసహనంగా, నువ్వు బయటికి వెళ్ళు శ్రీ అని దక్షతో, తన మాటలు పట్టించుకోకు డెవిల్, అండ్ నువ్వు వెళ్ళి ముందు కొంచెం ఏదైనా తిని పని స్టార్ట్ చేయి. అండ్ ఆఫ్టర్నూన్ మనం బయటికి వెళ్ళాలి, గుర్తుంచుకో. నేను చెప్పిన వర్క్లో ఏ ఒక్కటి మిస్ కాకూడదు. అది ఇది అని సాకు చెప్పావంటే తెలుసు కదా ఏం చేస్తానో అని చంపేసేలా చూస్తున్న శ్రీ చేతిని పట్టుకుని లాక్కెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయాక దక్ష బాధగా, ఇతను ఏదేదో అంటున్నాడు కానీ ఎందుకు అవన్నీ కావాలని అంటున్నట్టే అనిపిస్తుంది. శ్రీధకి ఇతనికి ఏదైనా రిలేషన్ ఉందేమో, అందుకే ఇంత కోపంగా ఉన్నాడేమో, లేదంటే ఇంకెవరైనా నా వల్ల సఫర్ అయ్యారేమో తెలియదు కదా అని అనుకుంటూ నిదానంగా బయటికి వచ్చింది. బయటే రామయ్య తాత ఉండటంతో ఆయనని చూసి ఒక చిరునవ్వు నవ్వింది. కానీ ఆయన కళ్ళల్లో మొహంలో కోపం కనిపెట్టి, ఏమైంది తాతయ్య గారు అని అడిగింది. ఏమీ లేదమ్మా, రా నీకు భోజనం పెట్టమని రుద్రబాబు చెప్పాడు అంటూ దక్షని తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి టిఫిన్ మొత్తం తన ప్లేట్లో బోర్లించి, బాగా తినమ్మా, తిని మంచి మంచి పనులన్నీ చెయ్యి అని విసురుగా చెప్పి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయారు. ఆయన మాటలకి ఆయన చేష్టలకి మనసు గాయపడిన దక్ష బాధగా ప్లేట్ నిండుగా ఉన్న టిఫిన్ని చూసి విరక్తి వస్తుంటే ఏది తినాలనిపించగా నిదానంగా పైకి లేవబోయింది. కానీ వాటర్ తీసుకువస్తున్న రామయ్య గారు, రామయ్య తాత, ఎక్కడికమ్మా వెళ్తున్నావు? నువ్వు ఇలా వెళ్ళి మమ్మల్ని కూడా మాటలు అనిపిస్తావా? మా రుద్రబాబు ఒక్క విషయం చెప్పాడు అంటే అది జరిగి తీరాలి. అలా కానీ జరగకపోతే నిన్ను ఏమనకపోయినా మమ్మల్ని అయితే పనిలో నుంచి తీసేస్తాడమ్మా. మా పొట్ట మీద కొట్టాలి అనుకుంటున్నావా అని చాలా కోపంగా అన్నారు. నాకు ఇది తినాలని లేదు తాతయ్య గారు. నేను మీ రుద్రబాబుతో చెప్తానులేండి, మిమ్మల్ని ఏమనడు అని దక్ష బాధగా అంటుంటే, అవసరం లేదమ్మా, తిను, బాగా తింటేనే కదా బలం వచ్చేది అని బలవంతంగా తనని కుర్చీలో కూర్చోబెట్టి, తినమ్మా తిను అని అన్నారు.
దక్ష కన్నీళ్లతో రామయ్య తాత వైపు చూస్తూ, మీరు కూడా నా మీద కోపంగా ఉన్నారంటే నా వల్ల తప్పు జరిగిందని మీరు నమ్ముతున్నారు తాతయ్య గారు. అది నాకు అర్థమవుతుంది. అందుకే నా మీద కోపంగా ఉన్నట్టున్నారు. తప్పులేదులేండి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు ఎందరో ఉన్న ఈ సమాజంలో ఉప్పు తిన్న విశ్వాసాన్ని చూపిస్తున్నారు అని అంటుంటే రామయ్య తాత చాలా కోపంగా, అందరూ నీలా ఉండరు కదమ్మా. నలుగురిని నాశనం చేయటానికి ఏదో తోచినంత సహాయం చేయాలనుకుంటానే కానీ ఒకరి నాశనం మాత్రం నేనెప్పటికీ కోరుకోనమ్మా అని చాలా కోపంగా చెప్పి, తినమ్మా, నిన్ను తినేదాకా వదలొద్దని రుద్రబాబు ఆర్డర్ వేశాడు అని చెప్పటంతో దక్ష విరక్తిగా నవ్వుతూ తినాలనిపించకపోయినా గొంతులో దుఃఖం తినటానికి అడ్డం పడుతున్నా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని కష్టంగా తింటుంది. ఇక శ్రీని తీసుకుని తన రూంలోకి వెళ్ళిన రుద్రాక్ష్ అసహనంగా, శ్రీ, నువ్వు ఈ విషయంలో కలుగ చేసుకోకు. ఎప్పుడు ఏది చెయ్యాలో నాకు తెలుసు. అండ్ దక్ష విషయంలో నేను ఒకటి డిసైడ్ అయిపోయాను. దానికి నువ్వు అడ్డుపడకు అని సీరియస్గా వార్నింగ్ ఇస్తుంటే శ్రీ గట్టిగా నవ్వేస్తూ, నా దగ్గర నాటకాలు ఆడుతున్నావా రుద్ర? తనంటే నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు. శ్రీధ నాతో చెప్పింది అని సీరియస్గా చెప్పి, నీ అక్క కోసం ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయావా రుద్ర? ప్రేమించిన అమ్మాయి అని ఈ అమ్మాయి వైపు స్టాండ్ తీసుకున్నావు కదా. చిన్నప్పటి నుంచి నిన్ను కంటికి రెప్పలా పెంచిన నీ అక్క మీద నీ ప్రేమ ఏమైపోయింది అని ఆవేశంగా అడిగాడు. నీకంటే ఎక్కువ నేను కోల్పోయాను శ్రీ, అది నీకు కూడా తెలుసు అని రుద్రాక్ష్ గంభీరంగా అంటూ, ఒప్పుకుంటాను, దక్షని నేను ప్రేమించానని, అందుకని తను చేసిన తప్పుని వెనకేసుకు వస్తూ తనని వదిలేస్తానని కాదు కదా అర్థం అని 10 నిమిషాల పాటు తను చేయాలనుకున్నది మొత్తం చెప్పి, ఇలా జరిగాక నువ్వు నేను తన మీద ఏ రివెంజ్ తీర్చుకోవాల్సిన అవసరం లేదు అని చాలా సీరియస్గా అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్